జాతీయ జెండాను కూడా చూశారుగా. శుభాంశు శుక్లా బయటకు వస్తూ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ బయటకు వస్తున్న క్షణాలు. మరోసారి అదే క్షణాలను బిగ్ టీవీ మీకు చూపించాలని అనుకుంటూ ఉంది. మిగిలిన ఇద్దరు వ్యోమగాములు కూడా బయటకు రాబోతున్నారు. రెండవ వ్యోమగామిగా బయటకు వచ్చిన ఆ క్షణాలను చూసారా? ఆయన బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన భుజం పైన జాతీయ పతాకం కనిపించిందా? ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది కదా. అభివాదం చేస్తూ ఉన్న ఆ చేయి కూడా చూశారు కదా. ఇవి ఇప్పుడు మొత్తం యావత్ జాతి కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ఈలలతో స్వాగతం పలికిన దృశ్యాలవి. మిగిలిన వ్యోమగాములను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శుభాంశు శుక్లా 18 రోజుల తర్వాత స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు అడుగు పెట్టాడు. మిగిలిన వ్యోమగాములను కూడా బయటకు తీసుకొచ్చే ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. చూడండి ఒకసారి, యాక్సియం 4 ఆ పేరు కూడా మనకి ఆ క్యాప్సూల్ పై కనిపిస్తుంది చూసారా? అది అలా నల్లగా ఎందుకు అయిపోయింది అంటే భూ వాతావరణంలోకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రవేశించిన తర్వాత మండిపోతూ ఉంటుంది. అందుకే దానికి షీల్డ్స్ ఉంటాయి, హీట్ షీల్డ్స్ని అమరుస్తూ ఉంటారు. ఆ హీట్ షీల్డ్స్ కూడా మండి అలా ఈ కలర్లోకి వస్తూ ఉంటుంది. నిజానికి ప్రయోగం చేపట్టే ముందు అది తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది అలా అయిపోవటానికి కారణం ఏంటి అంటే భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఆ రాపిడి వల్ల కలిగేటటువంటి ఉష్ణం కారణంగా అక్కడ మనకి యాక్సియం అని కనపడుతుంది చూసారా? అది కూడా అస్పష్టంగా కొంచెం చెరిగిపోతూ ఇప్పుడు ప్రపంచం ఈ మిషన్ గురించి, ఈ యాక్సియం మిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంది. ఆ క్యాప్సూల్లో నుంచి మరో వ్యోమగామిని బయటకు తీసుకుని రాబోతూ ఉన్నారు. మొత్తం 4 వ్యోమగాములు ఈ క్యాప్సూల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే, కొన్ని క్షణాల క్రితమే మన వ్యోమగామి, మన భారతీయుడు శుభాంశు శుక్లా బయటకు వచ్చిన ఆ దృశ్యాలను మీరు చూశారు. మూడో వ్యోమగామి కూడా బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 4 వ్యోమగాములు వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత చూడండి అభివాదం చేస్తూ ఉన్నారు ఆ వ్యోమగాములంతా కూడా స్పేస్ షూట్లో, తెల్లటి స్పేస్ షూట్లో. నిజానికి కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. 18 రోజుల పాటు జీరో గ్రావిటీలో వాళ్ళు ఆకాశంలో స్పేస్ స్టేషన్లో తేలి ఆడుతూ వెళ్ళారు. అక్కడ ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా గాల్లో తేలి ఆడుతూనే వెళ్తుంటుంటారు. మజిల్ పైన ఎటువంటి భారము ఉండదు. ఆ ప్రక్రియ ఆ సమయంలో ఎముకల పైన, మజిల్ పైన, బాడీలో ఉన్నటువంటి కణాలు, అదిగో మన శుభాంశు శుక్లా బయటకు వస్తున్న దృశ్యాలు మీకోసం మరోసారి చూపిస్తున్నాం. శుభాంశు శుక్లాని చూడండి ఒకసారి, ఆ చిరునవ్వును చూడండి, ఆ అభివాదం చేసే హస్తాన్ని చూడండి, భారత జాతీయ పతాకాన్ని భుజం పైన చూడండి. మొత్తం జాతి గర్వించినటువంటి క్షణాలవి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే క్షణాలవి. శుభాంశు శుక్లా మొదటి బాక్స్లో శుభాంశు శుక్లా స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తున్నటువంటి అరుదైన క్షణాలు. ఆ చిరునవ్వును చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఆ అభివాదం చేస్తున్న చేతిని చూస్తే ఏమనిపిస్తోంది? ఆ భుజంపై ఉన్న భారత జాతీయ పతాకాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? చూడండి ఒకసారి బయటకు వచ్చేటప్పుడు అభివాదం చేసే ఆ దృశ్యాలు, ఆ చిరునవ్వు చూడండి ఒకసారి, ఆ జాతీయ పతాకాన్ని చూడండి భుజం పైన. భారతదేశ రెండవ పౌరుడు, భారతదేశం నుంచి స్పేస్లోకి వెళ్ళిన రెండవ వ్యక్తి శుభాంశు శుక్లా. రాకేష్ శర్మ మొదటి వ్యక్తి. అంతర్జాతీయ కేంద్రంలోకి, స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన మొదటి భారతీయుడు శుభాంశు శుక్లా. ఇప్పటి వరకు భారతదేశం నుంచి 2 స్పేస్లోకి వెళ్ళారు. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు వెళ్ళినప్పటికీ భారత పౌరులు వెళ్ళటం మాత్రం మనకి అత్యంత, అదిగో చూడండి ఒకసారి చూడండి, భారతీయులందరూ కూడా జెండాలు చేత పట్టుకుని, భారత జెండాలు చేత పట్టుకుని శుభాంశు శుక్లాకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు ఇంతకుముందు మీరు రెండవ బాక్స్లో చూస్తున్నారు. ఇది మొత్తం యావత్ జాతి గర్వించదగినటువంటి విషయం. చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ శుభాంశు శుక్లా నవ్వుకి మన నవ్వుని కలుపుతూ, ఆయన చిరునవ్వుతో మనం టీవీలోనే, బిగ్ టీవీ స్క్రీన్ పైనే
మనం నవ్వుతూ ఆయన పలకరిస్తూ స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది కదా. ఆ క్షణాలు చాలా అరుదైన క్షణాలు. మొదటి బాక్స్లో మీరు